పీఠాపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా జనసేన పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారని పీఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి రమణరావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా నిరంతరం ప్రజల్లో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పీఠాపురం పట్టణంలోని 30 వార్డుల పర్యటనలో భాగంగా డాక్టర్ చిక్కాల వరలక్ష్మి 10, 11వ వార్డులలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే 1వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆమె స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు. మిరపకాయల వీధి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న బెండపూడి స్వామీజీ వారి సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం దుస్థితిపై ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆలయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ఆశ్రమానికి సుమారు 40 లక్షల నిధులు విడుదలయ్యాయని వరలక్ష్మి తెలిపారు. మొదటగా చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ తరువాత ఆశ్రమ పునర్నిర్మాణానికి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ పర్యటనలో ఆయా వార్డుల ఇన్ఛార్జీలు అడ్వకేట్ రమణరావు, వనం వీరబాబు, కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 10వ వార్డులో పర్యటనలో భాగంగా మిరపకాయ వీధిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఒక సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం అన్నది నేను చూడటం జరిగిందండి. అది బెండపూర్ నుంచి ఒక స్వామీజీ వచ్చి 1940లో స్థాపించారట. అప్పటి నుంచి కూడా అక్కడ పెళ్లిళ్ళు అవి కూడా కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగాయి. ఇది 1960లో అక్కడ కళ్యాణ మండపం లాంటిది స్థాపించడం జరిగింది. దానికి సఖిశెట్టి వీరభద్రరావు గారి టైంలో అవి ఫ్లోరింగ్ అవన్నీ కూడా చేయించడం జరిగిందండి. ఈ ఆశ్రమం అంతా ఇంచుమించు 2.5 ఎకరాల స్థలంలో ఉంటుందట. ఇప్పుడు చాలా వరకు శిథిలావస్థలో ఉంది. అక్కడ పెళ్లిళ్ళు జరగడానికి విడిది ఇవ్వడానికి పెళ్లి కూతురికి పెళ్లికి విడిగా గదులు అవి ఉండేవి, కానీ ఇప్పుడు అవేవి లేవు. అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ స్వామీజీ పుట్టినరోజు డిసెంబర్ నెలలో వస్తుందండి. ఆ ఒక్క నెలలో ఆ సందర్భాన్ని పురస్కరించినట్టు అక్కడ కొంచెం కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతం. ఆ పెళ్లిళ్ళు ఆఖరి పెళ్లి 2017లో జరిగిందండి. అప్పటి నుంచి అక్కడ పెళ్లిళ్ళు కూడా జరగట్లేదు. ఎందుకంటే అది శిథిలావస్థలో ఉంది కాబట్టి కూలిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ పెళ్లిళ్ళు అవి ఆఫ్ చేశారట. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడానికి ఫండ్స్ కేటాయిస్తున్నారు కాబట్టి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక 40 లక్షల రూపాయల వరకు ఫండ్స్ కేటాయించడం జరిగిందని చెప్పి ఈవో గారు చెప్పారు. మన కృత్రిమాస్వామి గుడి ఈవో గారు ఎంతో మంచిలో దీన్ని కూడా చూస్తున్నారు. దాంతో ఒక ప్రహారీ కూడా నిర్మిస్తామండి. అది మొత్తం అంతా ప్రహారీ కూడా అయిన తర్వాత మిగిలిన డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని చెప్పేసి అన్నారు. ఇదేంటంటే చాలా మందికి పెళ్లిళ్ళకి అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చాలా మంది అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ మండపం లాంటిదైనా సరే దాదాపు ముందుకు వచ్చి రేకుల షెడ్ లాంటిదైనా వేస్తే నిరాటంకంగా పెళ్లిళ్ళు జరుగుతాయండి. అక్కడ కొన్ని షాపులు కూడా ఉన్నాయి. ఆ షాపుల మీద వచ్చే ఆదాయంతోనే ప్రస్తుతం ఆశ్రమం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అది